మా ప్రభువును ప్రియరక్షకుడునైన యేసు క్రీస్తు వారి నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. సరే, ఇప్పటి వరకు మనము చిన్న పిల్లల గురించి విన్నామా, పెద్ద పెద్ద పిల్లల గురించి విన్నామా? క్లోజింగ్ లెసన్స్లో చిన్న పిల్లల గురించి విన్నాం కదా. అందరూ చిన్నపిల్లలేనా? ఎస్, అందరూ చిన్నపిల్లలు. మన స్టోరీలో మెయిన్ ఉన్న క్యారెక్టర్స్ అందరూ ఎవరు? చిన్నపిల్లలు. వాళ్ళ జీవితంలో వాళ్ళు ఏమి ఎదుర్కొన్నారు, ఎలాంటి పనులు చేశారు, ప్రభువు వాళ్ళకి ఎలా సహాయం చేశారు అనే విషయాలు తెలుసుకున్నాం. అదేవిధంగా ఈరోజు కూడా ఒక చిన్న పాప గురించి తెలుసుకుందాం. చిన్న పాప గురించి. ఎంత చిన్న పాప తెలుసా? ఆ పాపకి 3 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? ఇక్కడ ఎవరన్నా 3 years వాళ్ళు ఉన్నారా కూర్చున్న వాళ్ళలో? అంటే మీ అందరికంటే చిన్న పాప. ఆశ్చర్యంగా ఉంది కదా. ఆ చిన్న పాప గురించి మనం ఏం తెలుసుకోవాలి అని తెలుసుకుందాం. నిజంగా నాకు కూడా చాలా ఆశ్చర్యం కలిగింది, చాలా ఆసక్తి అనిపించింది. అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఈ యథార్థ ఘటన ఇదేదో కల్పించి రాసినటువంటి సంఘటన కాదు. ఇప్పటి వరకు మనం విన్న ఆ భాగాలన్నీ కూడా మనుషుల యొక్క నిజ జీవితాల్లోంచి తీసుకొనబడినవే. అలాగే ఈ దినం మనం వినే ఈ భాగం కూడా నిజ జీవితాల్లోంచి తీసుకోబడింది. ఈ సంఘటన ఒక 3 రోజుల్లో జరిగింది. ఎన్ని రోజుల్లో జరిగింది? ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే విషయం అంతా 3 రోజుల్లో జరిగిన సంఘటన అన్నమాట. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేటువంటి కుటుంబంలో 3 వ్యక్తులు ఉన్నారు. మమ్మీ, డాడీ, ఒక 3 years old డాటర్. అంటే 3 సంవత్సరాల చిన్న పాప, అమ్మ నాన్న. చిన్న ఫ్యామిలీ. ఎంత ఫ్యామిలీ? చిన్న ఫ్యామిలీ. అయితే ఆ పాప పేరు లూయిజ్. ఏం పేరు? ఆ పాప పేరేంటి? లూయిజ్. చాలా చిన్న పాప అనమాట. అయితే ఈ కుటుంబము యేసుక్రీస్తు ప్రభువారిని ఎరిగినటువంటి కుటుంబం. వీరు యేసుక్రీస్తు ప్రభువారిని తమ హృదయంలో చేర్చుకుని యేసుక్రీస్తు ప్రభుని అనుసరిస్తున్నటువంటి వారి కుటుంబం అన్నమాట. అయితే ఇప్పుడు ఎన్ని దినాల్లో జరిగిన సంఘటన అని చెప్పాను? 3 రోజుల్లో జరిగిన సంఘటన. అయితే ఇప్పుడు ఆరంభము శుక్రవారం ఉదయం. ఎప్పుడు? శుక్రవారం ఉదయం. మనం చూసుకోబోయేటువంటి మొట్టమొదటి సన్నివేశము శుక్రవారం ఉదయంన జరిగినటువంటి సన్నివేశం అన్నమాట. ఇప్పుడు ఏం చేస్తారు? మీరు ఏం చేస్తారు ఉదయాన్నే లేచినప్పుడు? ఒకళ్ళు బ్రష్ చేసుకుంటారు, ఒకళ్ళు టిఫిన్ చేసేస్తారు డైరెక్ట్గా, అవునా కదా? కొంతమంది మంచినీళ్ళు తాగుతారు. ఇట్లా రకరకాల పనులు చేస్తాం. అయితే లూయిజ్ ఏం చేసిందంటే, ఒక ఉదయాన్నే బెడ్ మించి దిగుతానే, ఆ మంచం మించి దిగుతానే యేసుక్రీస్తు ప్రభువారి గురించి పాడుతుందన్నమాట. చిన్న పాట, చాలా ముద్దు వస్తుంది కదా చిన్న పల్లెలు పాడుతూ ఉంటే కదా. అట్లానే ముద్దుగా ఒక పాట పాడుతుందంట. ఆన్ ద జెరికో రోడ్ దేర్ ఇస్ రూమ్ ఫర్ జస్ట్ two, no more and no less, just Jesus and you. Each burden he'll bear, each sorrow he'll share. There is never a care, for Jesus is there అని పాడుకుంటూ బెడ్ దిగిందట. ఈ పాట అర్థం ఏంటంటే, జెరికో రోడ్లో కేవలం 2 మనుషులు వెళ్ళడానికి స్థలం ఉంది. అది నేను, నా యేసయ్య వెళ్తా ఉన్నాం. నా భారాలన్నీ, నా బాధలన్నీ ఆయనే భరిస్తాడు. ఆయన నా గురించి ఆలోచించేవాడు కాబట్టి నాకు ఏ చింత లేదు అని పాడుకుంటూ బెడ్ దిగిందంట. బెడ్ దిగగానే ఇప్పుడు మనకి ఎవరు కనపడతారు బెడ్ దిగ్గానే ఇంట్లో? సాధారణంగా మమ్మీ కనపడుతుంది కదా. వెరీ గుడ్, మమ్మీ కనపడుతుంది. ఆల్రెడీ చెప్పాను కదా, మమ్మీ, డాడీ, ఒక చిన్న పాప ఉన్న ఫ్యామిలీ. ఇప్పుడు ఈ విధంగా పాట పాడుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి గురించి దిగిందనమాట. దిగగానే ఒక శబ్దం వినబడతా ఉంది, లూయిస్ గెట్ రెడీ. వాళ్ళు ఇంగ్లీష్ ఫ్యామిలీ కాబట్టి ఇంగ్లీష్లో పిలుస్తూ ఉంది, సిద్ధపడు, లెగిసి రెడీ అవ్వు, మొహం తోముకో, బ్రష్ చేయి అని మమ్మీ పిలుస్తూ ఉంది. ఎందుకంటే ఏం పెడతారు మనం బ్రష్ చేసి రెడీ అవుతే? టిఫిన్ పెడతారు, బ్రేక్ఫాస్ట్ రెడీ అవుతుంది. కాబట్టి నువ్వు స్నానం చేసి రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ కొరకు సిద్ధపడు అని వాళ్ళ మమ్మీ కిచెన్లో నుంచి పిలుస్తూ ఉందన్నమాట. అయితే ఇంగ్లీష్ దేశాలు కాబట్టి, చలి ప్రాంతం కాబట్టి
వాళ్ళు దిగగానే ఏం చేసుకుంటారంటే ఆ షూస్ ఆ ఇంట్లో ఆ సీజన్లో వేసుకుంటారనమాట. అయితే ఆమె దిగుతూ ఉంది. మమ్మీ స్వరం విని మనం ఏం చేస్తాం, అమ్మా కొంతసేపు ఏం చేస్తాను, మళ్ళీ అది నిద్రపోతాను, మళ్ళీ అలారం కట్టి మళ్ళీ పడుకుంటుంటాం కదా. కానీ లూయిస్ అట్లా చేయలే. పిలవగానే ఏం చేసింది, షీ గాట్ డౌన్, ఆ బెడ్ దిగిందనమాట. బెడ్ దిగి మమ్మీ పిలిచింది కదా రెడీ అవ్వమని, పాట పాడుకుంటూ రెడీ అవుతా ఉంది. రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆ షూస్ వేసుకోవడానికి, చలికాలం కాబట్టి ఆ ప్రాంతంలో ఆ షూ వేసుకోవడానికి తన షూ ఎక్కడుందో వెతుక్కోవడానికి వెళ్ళిందనమాట. అయితే ఆ షూ ఇట్లా తీసుకుంటూ వేసుకుంటా ఉంటే ఆ షూస్ చాలా పాతగా అయిపోయినాయి అనమాట. ఏమైపోయినాయి, షూస్ చాలా పాతగా అయిపోయినాయి. ఎంత పాతగా అయిపోయిందంటే కాలు ఇలా పెట్టగానే బొటన్ వేలు బయటకు వచ్చేసిందంట. ఏం జరిగింది, బొటన్ వేలు బయటకు వచ్చేసిందంట. మీరైతే ఏం చేస్తారు, పాడేస్తారా? కానీ తనకు పడేసే అవకాశం కూడా లేదు. అందుకే చిరిగిపోయినా అవే వేసుకుంటా ఉంది. అయితే కానీ చాలా సాడ్గా వేసుకుంటుందంట, చాలా బాధపడుతుంది. అరే ఈ షూస్ అన్నీ చిరిగిపోయాయే అని బాధతో మనం కూడా బాధపడతాం కదా. ఏం ఆలోచిస్తాం, ఈ కొత్త షూస్ ఎప్పుడు వస్తాయో అని ఆలోచిస్తూ ఉంటాం కదా. అట్లనే తను కూడా ఆలోచించుకుంటూ ఆ అరిగిపోయినటువంటి ఆ తాళ్ళు కట్టుకుని ఆ షూస్ వేసుకుంటూ ఉంటుందన్నమాట. అయితే ఎట్లాగైనా నాకు ఒక కొత్త షూ కావాలి అని ఆలోచించుకుంటూ ఉంది. అయితే ఈ లూయిస్ కుటుంబ విషయానికి వస్తే వాళ్ళ తండ్రి గారు ఏం చేసేవారంటే కాన్సాస్ అనే ఒక సిటీలో, అమెరికా దేశంలో కాన్సాస్ అనే ఒక సిటీలో ఆయన ఒక చిన్న సువార్థికుడు, అంటే దేవుని పని చేసేవాడు అనమాట. ఆయనకి కొంచెముగా జీతం వస్తూ ఉండేది. అయితే వాళ్ళకి తినడానికి ఏం కొదువేమీ లేదు. ఎందుకంటే వాళ్ళ మందిరానికి వచ్చేటువంటి వాళ్ళు, వ్యవసాయం చేసేటువంటి వాళ్ళు ఈ లూయిస్ ఫ్యామిలీకి గుడ్లు, పాలు, తినడానికి సంబంధించినటువంటి ఆహారం అంతా ఇస్తూ ఉండేవాళ్ళు. కాబట్టి వాళ్ళకి తినడానికి ఏమీ ప్రాబ్లం లేదు. కాకపోతే వాళ్ళ నాన్నగారు కొంచెం జీతంతోనే ఆ కాన్సాస్ అనేటువంటి సిటీలో జీవిస్తూ ఉన్నాడు. చూడండి లూయిస్, చూడండి చాలా సాడ్గా ఉంది కదా, చాలా సాడ్గా పాట పాడుతుంది. దేవుడు నా అవసరాలన్నీ తీరుస్తాడని పాట పాడుతూ బెడ్ దిగింది. కానీ ఈ షూస్ చూసేసరికి కొంచెం బాధ అనిపించింది. ఏం చేస్తుంది, అలాగే అవే చిరిగిపోయిన షూస్ నువ్వేమన్నావు, నేను పాడేస్తానని చెప్పు. కానీ ఏం చేస్తుంది లూయిస్, వాడుతూ ఉంది. అట్లాగా మనం ఏం చేయాలంటే ఏదైనా వస్తువు పాడైపోయిన వెంటనే ఇది పనికిరాదని పడేయకూడదు, అర్థమవుతుందా? దాన్ని మరలా ఎట్లాగైనా బాగు చేసుకొని వాడుకోవాలి అనే ఉద్దేశం మనకు ఉండాలి. అయితే లూయిస్ పడేయకుండా ఏం చేస్తూ ఉందంటే ఆ యొక్క షూస్ని తిరిగి వేసుకుంటా ఉంది. అయితే ఈ లోపల ఏమనుకుందంటే, ఇప్పుడు మన సాధారణంగా ఏమనుకుంటాం, మనకి ఏదైనా కావాలంటే ఏం ఆలోచన చేస్తాం, ఎవరిని అడగాలనుకుంటాం చెప్పండి? పేరెంట్స్లో ఎవరిని అడుగుతారు? కొద్దిమంది డాడీని అడుగుతారు. అందరికీ సాధారణంగా గుర్తొచ్చేది ఎవరు? నాన్నని అడగాలి వెళ్ళి అని ఆలోచన చేస్తూ ఉందన్నమాట. మేబీ ఆయన నాకు హెల్ప్ చేయగలుగుతారేమో, ఆయన నాకు కొత్త షూస్ కొనివ్వగలుగుతారేమో అని ఆలోచిస్తూ వాళ్ళ డాడీని కనపడితే అడుగుదాం అనుకుంటూ అలా కిచెన్లోకి బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్ళిందనమాట. వెళ్తే అక్కడ వాళ్ళ డాడీ కనిపించారు. ఎవరు కనిపించారు? వాళ్ళ డాడీ కనిపించారు, వాళ్ళ నాన్నగారు కనిపిస్తూ వచ్చారు. అప్పుడు వాళ్ళ నాన్నగారి వైపు చూస్తూ, డాడీ, నాన్న, నాకు ఒక కొత్త పెయిర్ ఆఫ్ షూస్, ఒక జత షూస్ నాకు కొనిగలుగుతావా, ఒక కొత్త షూస్ నాకు కొనిగలుగుతారా అని అడుగుతూ వచ్చిందనమాట. చూడండి ఎంత మంచిగా అడుగుతుందో. డాడీ నాకు షూస్ కొనిస్తా. మనం ఎట్లా అడుగుతాం? నాకు కొనిస్తావా ఇవా, కొనికపోతే నేను ఏడుస్తా, నేను అన్నం తినను, నేను స్కూల్కి పోను అని చెప్పి ఏం చేస్తా, మారం చేస్తాం. ఎంత ఈ వయసు, ఎంత ఈ అమ్మాయికి, ఈ పాపకి ఎంత వయసు? 3 years. ఎంతో మెచ్యూర్గా, ఎంతో పరిణితి చెందినటువంటి అమ్మాయిలాగా ఏడవట్లే, మారం చేయట్లే, వెళ్ళి డాడీ నాకు షూస్ కొనిగలుగుతారా అని అడిగిందనమాట. అడిగితే మీకు ముందే చెప్పాను కదా వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులేమీ లేవు, తినడానికి ఆహారం మాత్రమే వాళ్ళకి ఉందన్నమాట. కాబట్టి వాళ్ళ నాన్నగారు ఏమన్నారంటే అమ్మా, నీ షూస్ పాడాయని నాకు తెలుసు, నీకు కొత్త షూస్ కొనాలని కూడా నాకు తెలుసు, కానీ నాన్నగారి దగ్గర షూస్ కొనడానికి
డబ్బులు లేవు, ఒక్క రూపాయి కూడా లేదమ్మా ప్రస్తుతానికి, నేను నీకు షూస్ ఇప్పుడైతే కొనలేను, నువ్వు యేసు ప్రభువుని ప్రార్థన చేసుకో అని వాళ్ళ నాన్నగారు చెప్పారు. మనం ముందే చెప్పాం కదా, ఈ కుటుంబము యేసుక్రీస్తు ప్రభువుని ఎరిగినటువంటి కుటుంబం. ఇదంతా ఏ రోజు జరుగుతుంది చెప్పాలి? ఫ్రైడే మార్నింగ్ జరుగుతుంది. వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళ నాన్నగారు, నువ్వు యేసు ప్రభుని ప్రార్థన చేసుకోమ్మా, నేనైతే నీకు ప్రస్తుతానికి కొనివ్వలేను అనేటువంటి సమాధానం చెప్పారు. ఏం చేస్తాం మనం? నాకు తెలీదు, నువ్వు అప్పైనా సరే తీసుకొని రావాలి కదా అంటామా? ఇప్పుడు సెల్ ఫోన్ కోసం గొడవ చేస్తున్నారు, వయసుతో సంబంధం లేకుండా పిల్లలందరూ. నాకు సెల్ ఫోన్ కొనివ్వాల్సిందే, నీకు ఎలాంటి ఫోన్ ఉన్నా, నీకు ఫోన్ ఉన్నా లేకపోయినా, నీకు బట్టలున్నా లేకపోయినా నాకేం కావాలి? సెల్ ఫోన్ ఇస్తేనే అని ఏడుస్తూ ఉన్నారు. మనము దేవుని పిల్లలంగా ఎట్లా చేయాలా? లూయిస్ లాగా చేయాలా. మనకు అవసరమైతే ఏం చేయాలా? లూయిస్ ప్రార్థన చేస్తూ వచ్చిందనమాట. చూస్తాం ఎట్లా ప్రార్థన చేసిందనే చూస్తాం. అయితే వాడు బ్రేక్ఫాస్ట్ కొరకు అక్కడ కూడుకున్నారు. అయితే ఈ బిడ్డ బాధపడుతుందని తెలిసి వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు ఏం చేశారంటే లూయిస్ని ఇట్లాగా దగ్గరికి తీసుకుని, వాళ్ళ పరిస్థితిని బట్టి ముగ్గురు బాధపడుతున్నారు. అంటే బిడ్డ షూస్ అడిగితే కూడా కొని ఇవ్వలేకపోయామనేటువంటి బాధ ఉంటుందా? పేరెంట్స్కి ఉంటుందా? కాబట్టి వాళ్ళు బాధపడుతూ ఆ చిన్న బిడ్డని ఇట్లాగా దగ్గరికి తీసుకున్నారు. అయితే లూయిస్ మైండ్లో ఆ మనసులో ఒక మాట పడిపోయింది. ఏం మాట పడిపోయింది చెప్పండి? ఎవరిని అడగాలి? యేసుక్రీస్తు ప్రభు వారిని అడగాలి. ప్రార్థన చేసుకోమని నాన్న చెప్పారు కాబట్టి యేసుక్రీస్తు ప్రభుని అడగాలి అనేటువంటి అది మైండ్లో పడిపోయింది అనమాట. బ్రేక్ఫాస్ట్ చేశారు. చిన్న బిడ్డ మళ్ళా తన రూమ్లోకి వెళ్ళిపోయింది. అయితే ఈలోగా మధ్యాహ్నం వచ్చింది. చూడండి, ఇట్లా పట్టుకొని వాళ్ళు తన్ని దగ్గరికి తీసుకున్నారనమాట. అయితే ఈ లోపల మధ్యాహ్నం అయిపోయింది. తన రూమ్లో నిశ్శబ్దంగా ఉందన్నమాట. ఏమి అలికిడేం లేదు, ఏం ఆడుతున్నట్టు కూడా ఏమి శబ్దం రాకపోయేసరికి ఎవరికి అనుమానం వస్తుంది? అమ్మ, డాడీ పనికి వెళ్ళిపోతారు బయటికి. ఇప్పుడు మమ్మీ ఏం చేస్తుంది? మనల్ని ఏం చేస్తుంది? ఎక్కడున్నారని వెతుకుతుందా లేదా? అట్లనే ఈ లూయిస్ వాళ్ళ అమ్మగారు కూడా, ఇదేంటి బ్రేక్ఫాస్ట్ తినేసి వెళ్ళిపోయింది, ఎక్కడుంది, ఎట్లాగా ఇప్పుడు అని వెతుకుతూ తన రూమ్ దగ్గరికి వచ్చేసరికి చిన్నగా ఏదో మాట్లాడుతున్నట్టు వినపడుతుందంట. ఏదో చిన్నగా ఎవరితోనో మాట్లాడుతున్నట్టు వినపడుతుందంట. వినపడితే దగ్గరికి వచ్చి ఇలా మెల్లిగా డోర్ తీసి ఇలా చూస్తే లూయిస్ మాటలు వినపడతా ఉన్నాయి. వెంటనే ఏం చేసిందంటే ఆమె పరిగెత్తుకుంటూ వాళ్ళ హస్బెండ్ దగ్గరికి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయింది అంటే లూయిస్ వాళ్ళ ఫాదర్ దగ్గరికి ఆమె వెళ్ళిపోయింది. తల్లి లూయిస్ వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళి, రండి మీకు ఒకటి చూపిస్తాను అని చెప్పి ఇద్దరు కలిసి ఎక్కడికి వచ్చారు? లూయిస్ రూమ్ దగ్గరికి వచ్చి చూస్తూ ఉన్నారనమాట. చూస్తుంటే లూయిస్ ఏం చేస్తుంది తెలుసా? ఏం చేస్తుంది మీరు గెస్ చేస్తారా ఎవరైనా? వెరీ గుడ్, మీకు చాలా ఐక్యూ ఉంది. ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తూ ఉంది లూయిస్. ఏమని ప్రార్థన చేస్తుంది తెలుసా? మీరు ఎట్లా ప్రార్థన చేస్తారు? మీకు వచ్చా ప్రార్థన చేయడము? వచ్చా? వెరీ గుడ్. మీకు అందరికి ప్రార్థన వస్తే చాలా మంచిది. మనకి ఏం కావాల్సిన ప్రార్థన ద్వారా మనము పొందుకోవచ్చు అనమాట. అయితే లూయిస్ ఏమని ప్రార్థన చేస్తుంది తెలుసా? నాకే చాలా ఆశ్చర్యం అనిపించింది ఆ ప్రార్థనని గమనిస్తే. ఏమంటుందంటే, యేసుక్రీస్తు ప్రభువా నాకు షూస్ కావాలి. ఏమంది? యేసుక్రీస్తు ప్రభువా నాకు షూస్ కావాలి, నాకు ఇస్తావా అని ఆగిందంట కొంతసేపు. నాకు ఇస్తావా అని ఆగి, అవునా ఎప్పుడు ఇస్తావు అందంట. ఎప్పుడు ఇస్తావు అని అడిగిందంట. మళ్ళీ ఆగి, సరే నాకు ఆదివారంలోపు కావాలి, ఓకేనా, ఆమేన్ అని లేచిపోయిందంట. అంటే ఒక మనిషితో మాట్లాడుతున్నట్టు లూయిస్ ఆశ్చర్యంగా ప్రార్థన చేసింది. నాకైతే భలే గమ్మత్ అనిపించింది. అబ్బా, నేనైతే ఎప్పుడు అట్లా చేయలే. నేనేదో చెప్పుకోవాలనుకున్నది చెప్పుకుంటాను, ఆమెన్ అంటాను, వెళ్ళిపోతాను. కానీ లూయిస్ ఏమంది? యేసుప్రభా నాకు షూస్ కావాలి, నువ్వు ఇస్తావా అంటే ఎవరో ఇస్తానన్నట్టు, అవునా అయితే నాకు సండేలోపు కావాలి అని మరలా వాళ్ళకి సమాధానం చెప్పినట్టు ఆమెన్ అని చెప్పి ఆ బిడ్డ లేచినట్టు అద్భుతమైనటువంటి ప్రార్థన. చూడండి లూయిస్ ఎట్లా కళ్ళు మూసుకుని చేతులు జోడించి మోకరించి ఆ మనసు మీద ప్రార్థన చేస్తూ ఉంది. మనకేం చేయాలా? అంకుల్ వాళ్ళందరూ 1 2 3 అని
అరుస్తూ ఉండాలి మనం మోకరించాలంటే కదా. కళ్ళు మూసుకోవాలి, చేతులు జోడించాలంటే మనకి ఎన్నో నెంబర్స్ అన్నీ చదవాలి, 1 to 100 చదివేసేయాలి కదా. కానీ లూయిస్కి ఎవరైనా నంబర్స్ చదివారా? ఎవరైనా నంబర్స్ చదివారా? ఎవరు చదవలే. కానీ ఏం చేస్తూ ఉంది? తన రూమ్లోకి పోయింది, మెల్లగా తలుపు దగ్గరికి వేసుకొని ప్రార్థన చేస్తూ ఉంది. అయితే ఇప్పుడు మనం ఏ రోజులో ఉన్నాం చెప్పండి? ఇంకా వీఆర్ స్టిల్ ఇన్ ఫ్రైడేలోనే ఉన్నాం. ఈ శుక్రవారము ఇదంతా జరిగిందనమాట. అయితే ఈ విషయము ఎవరు చూస్తున్నారు చెప్పండి? ప్రార్థన చేస్తున్న విషయం ఎవరు చూస్తున్నారు? తల్లిదండ్రులు ఇద్దరూ చూస్తూ ఉన్నారు. ఈ చిన్న బిడ్డ ప్రార్థన చూసి వాళ్ళ కళ్ళల్లో నీళ్లు గిర్రని తిరిగాయంట. అంటే కళ్ళన్నీ నీళ్లతో నిండిపోయి ఈ బిడ్డ విశ్వాసానికి వాళ్ళు చెల్లించిపోయి పరిగెత్తుకుంటూ వాళ్ళు వేరే రూమ్లోకి ఇద్దరు అలా ఏడ్చుకుంటూ వెళ్ళిపోతారు. అయితే మనందరికీ ఫ్రెండ్స్ ఉంటారు కదా. మన మమ్మీ డాడీస్ కూడా ఫ్రెండ్స్ ఉంటారా ఉండరా చెప్పండి? ఉన్నారా మీకు ఫ్రెండ్స్? ఎవరు లేరా? అట్లనే లూయిస్ వాళ్ళ మమ్మీకి కూడా ఎవరున్నారు? ఫ్రెండ్స్ ఉన్నారు. లూయిస్ వాళ్ళ మమ్మీకి కూడా ఫ్రెండ్స్ ఉన్నారు. అయితే నెక్స్ట్ డే ఏంటి చెప్పండి? శుక్రవారం తర్వాత ఏంటి? శనివారం. ఆదివారమా? ఏ ఊర్లో ఆదివారం రాదు. ఎక్కడైనా సరే, అమెరికాలో అయినా ఇండియాలో అయినా శుక్రవారం తర్వాత ఏంటి? శనివారమే. అట్లనే శుక్రవారం అయిపోయింది, ఇదంతా జరిగింది. ఇప్పుడు శనివారము లూయిస్ వాళ్ళ అమ్మగారికి మిస్సెస్ కెంట్, ఎవరు? మిస్సెస్ కెంట్ అనేటువంటి ఒక ఆమె స్నేహితురాలు ఉంది. అయితే వాళ్ళ ఇంటికి లూయిస్ వాళ్ళ అమ్మగారు లూయిస్ కలిసి మిస్సెస్ కెంట్ గారింటికి వారు వెళ్తా వచ్చారు. అయితే మీకు విషయం చెప్పడం మర్చిపోయాను. ఏంటంటే ఇప్పుడు తను ప్రార్థన చేసింది కదా. అయితే ప్రార్థన చేసిన ఆ రోజు నైట్, శుక్రవారం రాత్రి ఏం జరిగిందంటే చాలా ప్రశాంతంగా పడుకుందంట. ఎట్లా పడుకుంది? చాలా ప్రశాంతంగా పడుకుంది. ఒకసారి చూడండి ఎంత ప్రశాంతంగా నిద్రపోతుందో. నేనైతే నాకు నిద్ర పట్టదు. నాకు ఏదైనా కావాలి అంటే నాకు ఆ రోజు నైట్ అంతా నిద్ర పట్టదు, అదే ఆలోచన వస్తూ ఉంటుంది. ఈ చిన్న బిడ్డ చూడండి ప్రశాంతంగా ఉందా లేదా? చాలా హ్యాపీగా ఉంది కదా. ఎందుకు హ్యాపీగా ఉంది? తన షూస్ యేసు ప్రభువుకి చెప్పేశాను, ఇంకా దేవుడు నాకు షూస్ ఇచ్చేస్తాడు అనేటువంటి విశ్వాసంలో ప్రశాంతంగా పండుకుంది. కాబట్టి కేవలం చిన్న బిడ్డలే కాదు, పెద్దవారిగా మనం కూడా ఇటువంటి విశ్వాసాన్ని మనం కనబరచాలని ఈ బిడ్డ జీవితం ద్వారా నేనైతే నేర్చుకుంటూ వచ్చాను. కాబట్టి ఎంత ప్రశాంతంగా తన భారం అంతా వేసేసింది. మనకి తెలుసు కదా, పీటర్ 5:7లో ఉంటుంది, ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యండి అనేటువంటి మాట ప్రకారం తన భారం అంతా ఎవరి మీద వేసింది? యేసుక్రీస్తు ప్రభువారికి ప్రార్థనలు అప్పచెప్పి ప్రశాంతంగా పడుకుందనమాట. ఇప్పుడు నెక్స్ట్ డే ఉదయము లేచి ఎక్కడికి వెళ్ళారని చెప్పాను? మిస్సెస్ కెంట్ గారింటికి వెళ్తే అక్కడ అనుకోకుండా మిస్సెస్ కెంట్ గారు లూయిస్తో మాట్లాడుతున్నారు. బిడ్డా లూయిస్, నీకు షూస్ కావాలా? నీకు కొత్త షూస్ కావాలా అని అడుగుతున్నారనమాట. కొత్త షూస్ కావాలా అని మిస్సెస్ కెంట్ గారు అడుగుతున్నప్పుడు మీరేం చేస్తారు చెప్పండి? కావాలి. ఎక్కడున్నాయి చెప్పండి, వెళ్ళి తెచ్చుకుంటాను అంటాం కదా. కానీ తనేమందో తెలుసా? లూయిస్ ఏమందో చూడండి, మిస్సెస్ కెంట్ గారి వైపు తను చూస్తూ ఉందనమాట, పైకి చూస్తూ ఉంది. అవును ఆంటీ, నాకు షూస్ కావాలి, కానీ నేను యేసయ్యని అడిగాను, నాకు సండేలోపు షూస్ వచ్చేస్తాయి. ఏమొచ్చేస్తాయి? షూస్ వచ్చేస్తాయి. నేను ప్రార్థన చేసుకున్నాను, యేసు ప్రభువారు నాకు షూ ఇచ్చేస్తారు, నాకు సండే కల్లా వచ్చేస్తాయి ఆంటీ అని చెప్పిందనమాట. ఈ బిడ్డ విశ్వాసాన్ని చూసి ఆమె చాలా సంతోషపడిపోయింది. అయితే వాళ్ళ అమ్మగారిని అడిగి వెంటనే ఏం చేసింది తెలుసా? మిస్సెస్ కెంట్ గారు వాళ్ళ అమ్మగారిని అడిగి, నేను లూయిస్ని షూ స్టోర్కి తీసుకెళ్తాను, చెప్పుల షాప్కి తీసుకెళ్తాను, తనకు ఒక మంచి పెయిర్ ఆఫ్ షూస్, ఒక జత షూస్ కొని నేను తీసుకొస్తానని వాళ్ళ అమ్మగారిని అడిగి లూయిస్ని తీసుకొని ఎక్కడికి వెళ్ళింది? షూ షాప్కి వెళ్ళింది. మీరు ఎక్కడికి వెళ్తారు చెప్పులు కొనుక్కోవడానికి? షూ షాప్కి వెళ్తారా, కూరగాయల షాప్కి వెళ్తారా? తను ఏం చేసింది? షూ షాప్కి వెళ్ళింది. మిస్సెస్ కెంట్ గారి ద్వారా ఏం చేశారు? యేసుక్రీస్తు ప్రభువారు లూయిస్కి షూస్ ఇప్పించారు. అయితే ఇది శనివారము ఉదయ భాగంలో జరిగింది. అయితే శనివారం మధ్యాహ్నము మరలా వారికి ఇంకొక ఫ్రెండ్ ఉంది వాళ్ళ అమ్మగారికి. ఆమె పేరు హర్జ్మెన్ అనమాట. మిస్సెస్ హర్జ్మెన్ అనేటువంటి పేరు ఆమెది. అయితే ఆ ఆంటీ గారింటికి వీళ్ళు లూయిస్ వాళ్ళ అమ్మగారు కలిసి మరలా వెళ్ళారనమాట. వెళ్తే ఈ సాక్ష్యం చెప్పింది,
ఏమని? లూయిజ్ వాళ్ళ అమ్మగారు మాట్లాడుకుంటూ ఇట్లా లూయిజ్ ప్రార్థన చేసుకుంటే మిస్సెస్ కెంట్ గారి ద్వారా ఏమొచ్చాయి? షూస్ వచ్చాయి అని ఆ టెస్ట్ మనీని హస్బెండ్ గారితో షేర్ చేసుకుందనమాట. షేర్ చేసుకుంటే హస్బెండ్ గారు ఏం చేశారంటే, అవునా అయితే మాకు ఒక పాప ఉంది, ఆ పాప లూయిస్ కంటే కొంచెం పెద్దది, తనకు కూడా కొత్త షూస్ కొన్నాం కానీ అవి తనకు సరిపోవట్లేదు, నేను అవి ఎవరికి ఇచ్చేస్తాను? లూయిస్కి ఇచ్చేస్తాను, ఎందుకంటే అవి మాకు ఉపయోగపడడం లేదు అని చెప్పి ఆ హస్బెండ్ గారు ఏం చేసిందంటే వాళ్ళ పాపకి ఏవైతే సరిపోయినటువంటి షూస్ ఉన్నాయో అవి లూయిస్కి సరిగా సరిపోతాయి, మీరు తీసుకోండి అని బ్రతిమాలి ఏం చేసింది? లూయిస్కి ఆ షూస్ ఇచ్చేసింది. ఇప్పుడు లూయిస్ ముఖం ఎలా ఉందో చూద్దామా? చూస్తారా? చూడండి, చూసారా ఎంత సంతోషంగా ఉంది. ఏమడిగింది యేసుక్రీస్తు ప్రభువారిని? షూస్ అడిగింది. ఎన్ని షూస్ అడిగింది? ఒక్క జతే అడిగింది. ఎప్పుడులోపు కావాలి? ఆదివారం లోపు నాకు షూస్ కావాలి అని చిన్న ప్రార్థన, మంచి విశ్వాసంతో తను చేస్తూ వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారు తన బిడ్డల ద్వారా ఆమెకి ఎన్ని షూస్ ఇచ్చారు? 2 జతలు. ఒకటి లాంగ్ బూట్స్ అంటే పొడుగ్గా ఉండేవి, ఇంకొకటి నార్మల్ షూస్. 2 రకాలైనటువంటి షూస్. సండే లోపు యేసుక్రీస్తు ప్రభువారు లూయిస్ ప్రార్థన వినేసి ఆమెకు 2 జతల షూస్ ఇచ్చినట్లుగా మనము తెలుసుకుంటా ఉన్నాం. కాబట్టి ఇప్పుడు చూడండి, నెక్స్ట్ దిస్ ఈజ్ ఆన్ సండే కదా. శుక్రవారము సంభాషణ జరిగింది, ప్రార్థన చేసింది. శనివారము స్నేహితుల ఇంటికి వెళ్తే వారి ద్వారా దేవుడు 2 జతల షూస్ లూయిస్కి ఇచ్చాడు. ఇప్పుడు ఇది ఆదివారం, చూడండి మంచిగా రెడీ అయిపోయింది. ఎక్కడికి? వెరీ గుడ్, సండే స్కూల్కి రెడీ అయిపోయింది. కొత్త షూస్ వేసుకుంది, చాలా హ్యాపీనెస్. ఆ ఫ్రైడే మార్నింగ్ ఉన్న ఫేస్ ఉందా? లేదు. దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? లూయిస్ ప్రార్థన విని తనకు ఎంతో సహాయం చేస్తూ వచ్చాడు. కాబట్టి ఈ లూయిస్ యొక్క జీవితం నుంచి అందరం నేర్చుకునేది ఏంటంటే, మనకి ఏది కావలసినా తల్లిదండ్రులని పీడించేయాలి, అంతేనా? అదేనా నేర్చుకోవాలి? కాదు. ఏం నేర్చుకుంటా? యేసుక్రీస్తు ప్రభువారిని అడగాలి అనేది నేర్చుకోవాలి. తల్లిదండ్రులను మనము ఇబ్బంది పెట్టకూడదు. నాకు ఇది కావాలి, అది కావాలి అని వాళ్ళు లేదని చెప్పినప్పుడు వాళ్ళు ఇచ్చే వరకు ఏం చేయాలా? మనము ఎదురు చూడాలి. తర్వాత మనము చూడడం ద్వారా, వెయిట్ చేయడం ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు మన ప్రార్థనలకి సమాధానం ఇస్తారు. కాబట్టి ఇక్కడ చూస్తే డబుల్ గిఫ్ట్ వచ్చింది. 1 జత షూస్ అడిగితే దేవుడు ఏం చేస్తూ వచ్చారు? ఆమెకి 2 జతల షూస్ ఇస్తూ వచ్చారు. కాబట్టి మనకి మన దేవుడు నమ్మదగినవాడు, ప్రార్థన వినేటువంటి వాడు, జీవము కలిగినటువంటి దేవుడు. జీవము కలిగిన దేవుడు అంటే మన ప్రార్థన విని మన ప్రార్థనకు జవాబు ఇచ్చేటువంటి దేవుడు. కాబట్టి చిన్నపిల్లలుగా, పెద్దలుగా మనకి ఎటువంటి అవసరతలు ఉన్నా కానీ అత్యంత విశ్వాసంతో మనం ఏం చేయాలా? దేవుణ్ణి ప్రార్థించడం ద్వారా, ఎదురు చూడడం ద్వారా దేవుడు మన అవసరాన్ని బట్టి ఏ సమయానికైతే మనకి కావాలో ఆ సమయానికి ఖచ్చితంగా ఇస్తారు. కాబట్టి విశ్వాసం ఉంచి మనం కూడా లూయిస్ లాగా విశ్వాసంతో ప్రభుని ప్రార్థించి మన జీవితాల్లో పొందుకోవడానికి ప్రభు మనకి సహాయపడును గాక. మోకరించండి, అందరూ మోకరించండి, కళ్ళు మూసుకోండి. కేజీ పిల్లలు, జూనియర్స్, సీనియర్స్ అందరు కళ్ళు మూసుకోవాలి. ఇంతవరకు మనము లూయిస్ ప్రేయర్ అనే పాట మనం వింటూ వచ్చినాం. 3 సంవత్సరాల చిన్న బాలిక, తనకు ఎంతో విశ్వాసం ఉంది. తను ప్రార్థన చేసింది చినిగిపోయిన షూస్ కోసము. ప్రభు నాకు కొత్త షూస్ ఇవ్వ, నా షూస్ చినిగిపోయాయి. నమ్మింది, దేవుడు ఇస్తాడని నమ్మింది. తను అడిగిన రీతిగానే దేవుడు సండే లోపు తనకి కొత్త షూస్ 2 pairs ఇచ్చాడు, 1 pair కాదు. తను ఊహించిన దానికంటే రెట్టింపు ఇచ్చాడు. పిల్లలు
ఈ లోకంలో మనకందరికీ రక్షణ అవసరమై ఉన్నది, పాపక్షమాపణ అవసరమై ఉన్నది. ప్రభు, నాకు కూడా పాపక్షమాపణ అవసరం. నా పాపములు విస్తారంగా, నా చెడ్డ పనులు, అబద్ధములు, దొంగతనములు ఎన్నో నా జీవితంలో ఉన్నాయి ప్రభా. నన్ను క్షమించేసయ్యా. ఈ VBSలో ఈ 5వ రోజు ఇదిగో నా పాపములన్నీ నీ యొద్ద ఒప్పుకుంటున్నాను ప్రభా. నన్ను క్షమించేసయ్యా. నీ రక్తంతో నన్ను కడుగు. వయసుతో నిమిత్తం లేకుండా నీ పాపమును కూర్చిన చింత నీకున్నట్టయితే నీ చింత యావత్తు ఆయన మీద వేసేయి. చింతపడుతున్నావేమో, ఎవరు నా పాపాలు క్షమిస్తారు, ఎవరు నా చెడ్డ జీవితాన్ని మార్చేస్తారని బహుశా చింతపడుతున్నావేమో. ఇక్కడ ఈ దేవుడు ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభు అనే దేవుడు. ఆయన అంటున్నాడు, నేను మిమ్మల్ని గురించి చింతించుతున్నాను కనుక మీ చింత యావత్తు నా మీద వేయండి. దేని కొరకు చింతిస్తున్నావు ఈరోజు? రక్షణ కొరకు చింతిస్తున్నట్టయితే యేసుప్రభు నిన్ను ఆహ్వానిస్తున్నాడు ప్రేమతో. నీ ఉన్న పాటన అలాగనే మోకరిల్లి కళ్ళు మూసుకొని ప్రభుతో, ప్రభా నేను పాపినయ్యా, నన్ను క్షమించేసయ్యా, నా చెడ్డ బ్రతుకుని మార్చేసయ్యా అని ఉన్న పాటన నీ జీవితాన్ని ప్రభు హస్తాలకు అప్పగిస్తే, ఆయన చేతులకు అప్పగిస్తే నీ జీవితాన్ని దేవుడు అద్భుతంగా మారుస్తాడు. నీ పాపములన్నీ క్షమిస్తాడు. నీ ప్రార్థన వింటాడు ఆయన. రక్షణ కొరకే నువ్వు కేక వేస్తే యేసుప్రభు యొద్ద నీ కేక ఆయన విని నిశ్చయంగా నీకు సహాయపడతాడు. లూయిస్ ప్రార్థన ఎట్లా విన్నాడో అట్లా నీ ప్రార్థన విని నీ పాపములన్నీ నాకు క్షమించి వేస్తాడు. ఒకవేళ పెద్దవారంగా మనం దేని గురించి చింతిస్తున్నామేమో, నిరాశలు ఉన్నావేమో, ఇది నా జీవితంలో సాధించలేకపోతున్నాను అనుకుంటున్నావేమో, విసుగు చెందావేమో. ఈ మధ్యాహ్నం ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. చిన్న బాలిక, 3 సంవత్సరాల బాలిక మనతో మాట్లాడుతుంది. లూయిస్ మాట్లాడుతుంది. లూయిస్ ప్రార్థన విన్న దేవుడు, లూయిస్ యొక్క కష్టాన్ని, చింతని తీర్చిన దేవుడు నీ కష్టాన్ని, నీ చింతని దేవుడు తీర్చలేడా? నిశ్చయంగా తీర్చగలడు. నువ్వు చేయాల్సిందంటే విశ్వాసంతో, ప్రభా నా కష్టం ఇది ప్రభా, నా బాధ ఇది ప్రభా, ఇదిగో నా కుటుంబంలో ఇది సమస్య, నా వ్యక్తిగత జీవితంలో ఇది సమస్య, నా జీవితంలో ఈ పాపము సమస్యతో నేను బాధపడుతున్నాను, నీ చింత యావత్తు ఆయన మీద వేయి. నిశ్చయంగా లూయిస్ ప్రార్థన విన్నట్టుగా నీ ప్రార్థన విని అద్భుతంగా ప్రభు నడిపిస్తాడు. ప్రభువుకు తగినట్టుగా మిమ్మల్ని నడిపిస్తాడు. ఎవరైనా నేను ప్రభువుకు తగినట్టుగా నడుచుకోవాలని ఇష్టపడుతున్నా, నాకు ఆ యేసు ప్రభు సహాయం కావాలా, ఆ రక్షణ కొరకు నేను తీర్మానం చేసుకుంటున్నా, లూయిస్ కష్టాన్ని ఇన్న దేవుడు నా కష్టాన్ని ఇంటాడని నమ్ముతున్నా, నేను నా కొరకు ప్రార్థన చేయండి అని ఎవరైనా ఉంటే, ఎవరైనా ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఉంటే, భయపడకుండా మీరున్న స్థలంలో లేచి నిలబడి మీకోసం మేము ప్రార్థన చేస్తాం. కళ్ళు ఎవరు తెరవద్దు, కళ్ళు తెరవమని చెప్పలే మేము. భయపడకుండా, ఎవరో చూస్తారని, ఎవరో ఏమో అనుకుంటారని అలాగే భయపడి నీ చింతతో నువ్వు బాధపడుతూ ఉంటే నీ చింత నీ యొద్దనే ఉంటుంది, నీ చింత నీ యొద్దనే ఉంటుంది. మీకు సహాయకరంగా మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. నువ్వు ఉన్న స్థలంలోనే ధైర్యంగా ప్రభు కొరకు లేచి నిలబడు. రక్షణ కొరకు నీ తీర్మానం అయితే కళ్ళు తెరవద్దు, కళ్ళు తెరవద్దు. ఆ రక్షణకరమైన దేవుడు నాకు కావాలి. ఈ లూయిస్ లెసన్ ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నేను ఎరుగుతున్న ఇక్కడ కూర్చున్న ప్రతి వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ సందేహం లేదు. పిల్లలైనా పెద్దలైనా ఎలాంటి వయసుతో నిమిత్తం లేకుండా దేవుడు మాట్లాడుతున్నాడు. 3 years బాలికను మన ఎదుట పెట్టి సవాలు విసురుతున్నాడు దేవుడు. నీ చింతతో ఎంతకాలం బాధపడతావు? ఆయన అంటున్నాడు, నీ చింత నా మీద వేయండి. ఎవరైనా ఉన్నారు ఇంకా? చెల్లి ఎవరైనా ఉన్నారు ఇంకా? తమ్ముడు, చివరి డే VBS ఇది.
ఇంకా మెయిన్ లెసన్స్ అన్నీ అయిపోయాయి. మనకి ఇంకా లెసన్స్ చెప్పరు, గ్రూప్స్ కూడా అయిపోయినాయి. మనకి ఏ తీర్మానం చేయకుండా వెళ్తావా? ప్రార్థన వినే దేవుడు ఉన్నాడు ఇక్కడ. నీ సమస్యను తీర్చే దేవుడు ఉన్నాడు. నీ సమస్య ఎంత పెద్దదైనా సరే, నీ పాపములు ఎంత విస్తారమైనా సరే క్షమించగల దేవుడు ఇక్కడ ఉన్నాడు. నీకు కావాలంటే నువ్వు ఉన్న స్థలంలోనే లేచి నిలబడి నీ కోసం మేము ప్రార్థన చేస్తాం. ఎవరైనా పెద్దవాళ్ళలో నా సమస్య ఇది బ్రదర్, నేను దీని కోసం చింతిస్తున్న బ్రదర్, నా కోసం కూడా మీరు ప్రేయర్ చేయండి అని ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే మీ కుడి చేతులు పైకెత్తండి. పెద్దవాళ్ళు నా సమస్య ఇది, నేను చింతిస్తున్న ఈ సమస్య విషయంలో నా కోసం కూడా ప్రార్థన చేయండి అని ఎవరైనా ఉంటే మీ కుడి చేతులు పైకెత్తండి. మీకోసం మేము ప్రార్థన చేస్తాం. శేఖర్ అన్న, ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా ఏం భయపడొద్దు, ఎదుటివారు ఏమనుకుంటారని భయపడొద్దు. నీ చింతతో నువ్వే సతమతం అవుతుంటే ఇక్కడ మీకు సహాయపడే దైవ సేవకులు ఉన్నారు. ఇక్కడ మీకోసం ప్రార్థన చేసే సంఘం ఉంది. ఇక్కడ ఇతరులకు భయపడి చెయ్యెత్తకుండా, ఇతరులకు భయపడి అలాగనే కూర్చొని ఉంటే నీ పాప భారం నువ్వు మోయలేనంత పాప భారం అది. చివరిసారిగా అడుగుతున్నాం, ఇంకెవరైనా ఉంటే. పిల్లలు కూర్చోండి, అలాగనే కూర్చోండి. పిల్లలు కూర్చోండి. లేచి నిల్చున్న వాళ్ళందరూ కూర్చోండి. కళ్ళు మూసుకోండి. ఇప్పుడు ఒప్పుకోలు ప్రార్థన మీతో చేయిస్తారు. మీరు సేవకుడితో పాటు మీరు ఆ రకంగా మీరు పలికితే మన ప్రార్థన దేవుడు వింటాడు. ఆ తర్వాత మీ కొరకన్నా ప్రార్థన చేస్తాడు. పిల్లలు, ప్రభువా అనండి, నాతో పలకండి. ప్రభువా, నేను పాపిని, నా పాపాలు క్షమించండి. నాకు నెమ్మది, సంతోషము, ఆనందము ఆ చిన్న పాప ప్రార్థించినట్లుగా నేను కూడా ప్రార్థించటానికి సహాయమును నాకు అనుగ్రహింపచేయండి. నాకు మంచి జ్ఞానము అనుగ్రహింపచేయండి. తల్లిదండ్రులకు విధేయత కలిగి లోబడి జీవించుట కొరకు మీ సహాయము అనుగ్రహింపచేయండి. ప్రతి ఆదివారము సండే స్కూల్కి వెళ్ళడానికి, ఆరాధనకు రావడానికి సహాయపడండి. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ప్రేమ కలిగిన ప్రియమైన తండ్రి, మీ ప్రేమకు ఇంకా చెప్పకండి. ప్రేమ కలిగిన ప్రియమైన తండ్రి, మీ ప్రేమ కొరకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ఉదయకాల సమయం నుండి మధ్యాహ్నం ఈ సమయం వరకు పలు రీతులుగా మీరు మాకు అనుగ్రహించిన తరగతులను బట్టి, గ్రూప్ డిస్కషన్లో, ప్రియమైన మా ప్రభువ క్లోజింగ్ లెసన్లో మీరు మాకు సహాయపడుతూ వచ్చిన విధానము కొరకై వందన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. దయగలిగిన తండ్రి, కృపగలిగిన మా ప్రభువ, చిన్న బిడ్డలను నా యొద్దకు రానియండి, వారిని ఆటంకపరచవద్దని మీరు సెలవిస్తూ వచ్చినారు. చిన్న బిడ్డల వంటి వారిదే పరలోక రాజ్యమని మీరు సెలవిస్తూ వచ్చినారు. మీ దయ కొరకు, మీ కృప కొరకు, మీ వాత్సల్యత కొరకు వందన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభువా, మీ కృపలో జ్ఞాపకం చేసుకోనండి. మిగతా సమయం కూడా దీవెనకరంగా చేయండి. మధ్యాహ్నము సువార్త కొరకు కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకోనండి. నీ ప్రజలు ప్రభా, నీ పిల్లలు ప్రియమైన మా ప్రభా అనేక విషయాలు నేర్చుకున్నట్లో మీరు సహాయపడుతూ రావాల్సిందిగా మీ సన్నిధిలో ప్రార్థిస్తూ వందన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో ప్రార్థించి మహింపరిచి గణపరిచి అడిగి వేడుకుంటున్నాము తండ్రి.
మన తండ్రి అయిన దేవుని నుండి కుమారుడైన యేసుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సర్వలోకంలో పరిశుద్ధులైన వారితో పాటు ఆయన కృపా కాపుదల మనందరితో ఉండి నడిపించునుగాక. ఆమేన్. పిల్లలు కూర్చోండమ్మా, మనం ప్రకటన వింటాము. ఇప్పుడు ఉదయం సెషన్ మనము ముగించుకున్నాము. ఇప్పుడు మనము భోజనంకి వెళ్తాము. పాటలు పాడుతున్న సమయంలో భోజనంకి వెళ్తాము. అయితే రోజు మాదిరే ఇక్కడ కేజీ వాళ్ళు కూర్చుంటారు, అనగా 5th క్లాస్ వాళ్ళు ఇక్కడనే కూర్చుంటారు. తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు లేక చంటి పిల్లల తల్లిదండ్రులు కూడా ఇక్కడనే కూర్చుంటారు. హ్యాపీగా మీరు కూర్చొని తినవచ్చు ఇక్కడ భోజనం చేసి.